హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవా స్టడీ గైడ్. ప్రీవియస్గా ఎక్సర్సైజ్ 11.4లో 10th క్వశ్చన్ ఫస్ట్ మెథడ్ చూసాం కదా. ఇప్పుడు సెకండ్ మెథడ్ ఏందో చూడండి. సేమ్ క్వశ్చన్. ఇఫ్ cosec theta plus cot theta is equal to k, then prove that cos theta is equal to k square minus 1 by k square plus 1. సేమ్ అదే క్వశ్చన్, కాకపోతే వేరే మెథడ్లో చేస్తాం అన్నమాట. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఇక్కడ చూడండి. చెప్పాను ఆల్రెడీ. కే బదులు ఏమి ఇచ్చాడు మనకి? cosec theta plus cot theta అనేది ఇచ్చాడు. సో ఈ cosec theta plus cot theta అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వస్తుందా రావట్లేదా అని చూద్దాం. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం LHS ఈజ్ ఈక్వల్ టు RHS అని ప్రూవ్ చేయాలి. అంటే LHS ఈజ్ ఈక్వల్ టు RHS అన్నట్టు మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో అలాంటప్పుడు ఏం చేస్తాం? కే బదులు ఏమైతే ఉందో cosec theta plus cot theta తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తాం. నేను LHS తీసుకుంటే సార్ RHS తీసుకుంటున్నా. రైట్ హ్యాండ్ సైడ్ తీసుకొని చేయాలి మనం. సో రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? k square minus 1 by k square plus 1 ఉంది, అంతే కదా. అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇట్ ఈజ్ ఈక్వల్ టు కే అంటే ఏంది మనకి తెలిసింది? cosec theta ప్లస్ cot theta, ఇది k square minus 1 by k square ప్లస్ 1. ఇప్పుడు కే స్క్వేర్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్లో కే స్క్వేర్ అనేవి కామన్గా ఉన్నాయి. అంటే cosec theta plus cot theta స్క్వేర్, cosec theta plus cot theta హోల్ స్క్వేర్. సో నేను cosec theta plus cot theta దాన్ని నేను కొంచెం సపరేట్ వేరే పేపర్లో చేస్తున్నాను. నేను cosec theta plus cot theta హోల్ స్క్వేర్ ఏముంది మనకి? cosec theta plus cot theta హోల్ స్క్వేర్ అనేది ఇచ్చాడు అనమాట. సో అబ్జర్వ్ చేయి. cosec theta అంటే ఏంది? 1 by sin theta ప్లస్ cot theta అంటే ఏంది? cos theta by sin theta. ఆల్రెడీ తెలుసు మనకి ఫార్ములాస్, ఇవి బేసిక్ ఫార్ములాస్. తర్వాత డినామినేటర్స్ కామన్గా ఉన్నాయి. సో sin theta, న్యూమరేటర్స్ 1 ప్లస్ cos theta హోల్ స్క్వేర్. డినామినేటర్స్ కామన్గా ఉన్నాయి. సో న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్గా రాసేసాను. ఇప్పుడు ఈ స్క్వేర్ అనేది న్యూమరేటర్కి డినామినేటర్కి సపరేట్ చేసేస్తాను. అప్పుడు ఏమవుతుంది? స్క్వేర్ న్యూమరేటర్ డినామినేటర్కి సపరేట్ చేస్తే 1 ప్లస్ cos theta హోల్ స్క్వేర్ బై sin square theta అనేవి అవుతుంది, ఇది అవుతుంది. సో ఇప్పుడు ఇది ఫార్ములా ఎలా రాసుకోవచ్చు? మనకి ఫార్ములా తెలుసు ఒకటి. ఏం ఫార్ములా? sin square theta ప్లస్ cos square theta ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ sin square theta ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ cos square theta is ఫార్ములా. సో sin square theta బదులు ఏం రాయొచ్చు? 1 మైనస్ cos square theta రాయొచ్చు. సో 1 ప్లస్ cos theta. ఇంకోటి 1 ప్లస్ cos theta హోల్ స్క్వేర్ ఉంది కదా, నేను ఇలా రాసుకుంటా. 1 ప్లస్ cos theta అంటే 1 ప్లస్ cos theta దట్ ఈజ్ ఈక్వల్ 1 ప్లస్ cos theta హోల్ స్క్వేర్ బై sin square theta అంటే ఏంది? 1 మైనస్ cos square theta. అండ్ ఇక్కడ ఇంకోటి 1 మైనస్ cos square theta. 1 మైనస్ cos square theta అంటే 1 మైనస్ cos square theta అంటే ఎంత? చూడు, 1 స్క్వేర్ అన్న 1 అన్న ఒకటే, మైనస్ cos square theta అంతేనా. 1 స్క్వేర్ పెడితే ఇక్కడ అంతే అవుతుందిగా. సో అలాంటప్పుడు ఇది ఏ ఫార్ములా ఉంది? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, మనకు వచ్చేది అది. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. అర్థమవుతుందా? 1 మైనస్ cos square ఇది ఆల్రెడీ ప్రీవియస్గా చేసేమి, ఇది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రీవియస్ కంటే మెథడ్ 1లోనే ఉంది యాజ్ ఇట్ ఈస్కి ఇలాగే. సో 1 మైనస్ cos square theta అంటే ఏమవుతుంది? 1 స్క్వేర్ మైనస్ cos square ఇట్లా రాసుకోవచ్చు. సో అదేమవుతుంది? అప్పుడు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఈజ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో a plus b into a minus b. So 1 minus cos square theta can also be written as 1 plus cos theta into 1 minus cos theta. It is equal to 1 plus cos theta into 1 plus cos theta by 1 minus cos square theta can also be written as 1 plus cos theta into 1 minus cos theta. Correct. సో ఇప్పుడు 1 ప్లస్ cos theta and 1 ప్లస్ cos theta క్యాన్సిల్.
దట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. ఏం చేస్తే వచ్చింది, దేనికి వచ్చిన ఆన్సర్ ఇది? 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా అనేది కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ చేస్తే 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా వచ్చింది. గుర్తుపెట్టుకో. మనం ఏం చేసాం, కొసిక్ థీటా ప్లస్ కాట్ స్క్వేర్ థీటా చేస్తే ఏమొచ్చింది మనకి? ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా మైనస్ 1 బై 1 ప్లస్ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ప్లస్ 1. అవుతుందా? కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా హోల్ స్క్వేర్ చేస్తే ఇది వచ్చింది మనకి. ఇప్పుడు ఏం చేద్దాం, పెద్ద గీసేసుకున్నాం ముందే. ఫస్ట్ న్యూమరేటర్ చేద్దాం. చూడు, 1 అంటే 1/1, ఇక్కడ 1 అంటే 1/1 ఉంది. సో డినామినేటర్స్ ఏమవుతుంది, 1 మైనస్ కాస్ థీటా అలాగే ఉండిపోతుంది. నెక్స్ట్ ఇది తీసేస్తే ఏమవుతుంది, 1 మైనస్ కాస్ థీటా టైపుల్లో 1 మైనస్ కాస్ థీటా 1 టైం పోతుంది. 1 ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా ఏమవుతుంది, 1 ప్లస్ కాస్ థీటా. నెక్స్ట్ మైనస్ 1 టేబుల్లో 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా టైమ్స్ పోతుంది. సో 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. అది సిమిలర్గా సేమ్ ఇది కూడా అలాగే అవుతుంది. డినామినేటర్ ఏమవుతుంది, 1 మైనస్ కాస్ థీటా అవుతుంది. 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా పోతే 1 ప్లస్ కాస్ థీటా ఉంటుంది. ప్లస్ 1 టేబుల్లో 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా టైమ్స్ పోతుంది. సో 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 మైనస్ కాస్ థీటా. అది ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఇంటూ 1 మైనస్ 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాస్ థీటా బై సేమ్ 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ 1 ప్లస్ ఇంటూ 1 ప్లస్ 1 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. అది ఇక్కడ చూడు, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అండ్ ప్లస్ కాస్ థీటా మైనస్ కాస్ థీటా క్యాన్సిల్. రైట్, దట్ ఈజ్ ఈక్వల్ టు కాస్ థీటా, 2 కాస్ థీటాలు ఉన్నాయి. కాస్ థీటా ప్లస్ కాస్ థీటా అన్నాడు. కాస్ థీటా ప్లస్ కాస్ థీటా అంటే 2 కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. నెక్స్ట్ ఇక్కడ 1 ప్లస్ 1 2 బై 1 మైనస్ కాస్ థీటా. ఇప్పుడు ఇది ఏ ఫామ్లోకి రాసుకోవచ్చు మనం? ఎలా ఉంది ఇది? ఏ ఫామ్లోకి రాసుకోవచ్చు? 2 ఇంటూ కాస్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా ఇంటూ ఇది రివర్స్ అవుతుంది. డివిజన్లో ఉన్నది మల్టిప్లికేషన్లోకి వెళ్తే ఇదంతా రివర్స్ అవుతుంది. సో 1 మైనస్ కాస్ థీటా బై 2 1 మైనస్ కాస్ థీటా 1 మైనస్ కాస్ థీటా క్యాన్సిల్, 2 క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ టు వీ గెట్ ద ఆన్సర్ కాస్ థీటా. రైట్, ప్రూవ్ చేసామో లేదా? కాస్ థీటా ఈజ్ ఈక్వల్ కే స్క్వేర్ మైనస్ 1 బై కే స్క్వేర్ ప్లస్ 1 అని. కే బదులు ఇది సబ్స్టిట్యూట్ చేస్తే లాస్ట్కి ఏమొచ్చిన ఆర్హెచ్ఎస్, ఇది ఆర్హెచ్ఎస్ చేసిందని. therefore LHS is equal to RHS. That's ప్రూవ్ చేసేసాం. నన్ను అడిగితే దీని మీద ఫస్ట్ మెథడ్ ఈజీ, కాకపోతే ఇందులో ఏదంటే అన్ని స్టెప్ బై స్టెప్కి చేసుకొని అన్నీ చేసుకుంటూ పోయేసరికి మనకి లాస్ట్కి అలా వస్తుంది ఆన్సర్. సో మెథడ్ 1 కంటిన్యూ అవ్వండి. మీకు నచ్చితే, మాకు ఇదే బాగుంది, కొంచెం లాంగ్ ప్రాసెస్ అయినా కానీ ఈజీగా ఉంది, స్టెప్ బై స్టెప్లో ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇలాగైనా కంటిన్యూ అవ్వండి, మీ ఇష్టం. ట్రిగ్నోమెట్రీ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఈ క్వశ్చన్తో ట్రిగ్నోమెట్రీ చాప్టర్ అనేది కంప్లీట్ అయిపోయింది. ట్రిగ్నోమెట్రీలో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా క్లారిఫై అవ్వని ఏమైనా క్వశ్చన్స్ కానీ ఇంకా మీకు కావాల్సిన ఎక్స్ట్రా పర్టికులర్ క్వశ్చన్స్ బయట క్వశ్చన్స్ ఏమైనా కావాలంటే కామెంట్ సెక్షన్ అడగండి, మళ్ళీ చెప్తాను. రైట్, వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్ యూ.